నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నిన్న రాత్రి జరిగిన ఉగ్రదాడిలో కాశ్మీర్ సరిహద్దులో 4 జవాన్లు వీరమరణం పొందారు. వారికి ఆత్మశాంతిని ప్రసాదించాలని మన దేవదేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ఆ భగవంతుడు, వారు ఏ మతస్థులైనా, ఏ రాష్ట్రం వారైనా, వారంతా మన భారతీయులు కాబట్టి వారి కుటుంబాలకు మనశ్శాంతిని, మనోధైర్యాన్ని ఆ భగవంతుడు, వారి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారి కుటుంబము, వారు మరణించిన వీర జవాన్లు ఏ దైవాన్ని అయితే ప్రార్థిస్తారో వారిష్ట దైవమే వారికి ఆత్మశాంతిని, వారి కుటుంబ సభ్యులకు శాంతిని, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నిజంగా ఈ సైనికులు లేకపోతే, ఈ సైనికుల యొక్క ధైర్యానికి, మనోధైర్యానికి మనం ఎప్పుడూ సల్యూట్ చేయాలి. వారి డ్యూటీ ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అయ్యారో ఆ క్షణం నుంచి డ్యూటీ దిగే వరకు వారి మరణం అనేది వారి వెంట ఉంటుంది. మరణం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అయినా కూడా విధులను సక్రమంగా నిర్వర్తించేటువంటి వీర సైనికులకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ సైనికులు లేకపోతే, అక్కడ రక్షణగా ఈ దేశానికి లేకపోతే మనం హాయిగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో జీవించలేము. మనం ఎంత హాయిగా పడుకుంటామంటే, ఎంత భద్రతగా, మనం భయం లేకుండా హాయిగా నిద్రిస్తాం. కానీ వారు నిద్రించడానికి కూడా సమయం ఉండదు. నిద్రించే సమయంలో కూడా ఎవరు ఏ రూపంలో దాడి చేస్తారో, ఏ ఆయుధంతో మన మీద ప్రయోగిస్తారో తెలియనటువంటి స్థితిలో పడుకుంటారు. అనుక్షణము దేశ రక్షణ కోసమే వారి జీవితాన్ని, వారి సమయాన్ని వెచ్చిస్తుంటారు. మరి వారికి ఏమి ఇస్తున్నాం? మన దేశం వారికి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. వారికి జీతం ఎంత ఇచ్చినా తక్కువే. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా తక్కువ. వారు ఎలా ఉంటారు? వారి కుటుంబాన్ని అంతా ఇంటి దగ్గర వదిలిపెట్టి వారు ఒక్కరు మాత్రమే ఒంటరిగా ఉంటారు. గడ్డ కట్టే చలిలో ఉన్నారు వారంతా కూడా. మనమైతే ఎంతసేపు ఉంటాం? కొద్ది నిమిషాలు కూడా ఆ చలికి తట్టుకోలేము. భయంగా జీవిస్తాం. మరి ఏమి ఇస్తున్నాం? వారికి ఏమి చేయటం లేదు. ముఖ్యంగా ఆ 4గురిలో ఒక కెప్టెన్ కూడా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. వారికి కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ప్రసాదించాలి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన సైనికులు, వారిలో కెప్టెన్ బ్రిజేష్ దాపా, నాయక్ డొక్కరి రాజేష్, సిపాయిలు విజేంద్ర సింగ్, అజయ్ కుమార్ సింగ్ 4 వీరమరణం పొందారు. ఇందులో ముఖ్యంగా అంటే పాకిస్తాన్ యొక్క ప్రేరణతో ఉన్నటువంటి సంస్థ జరిపిన దాడులు ఇవి. పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన కాశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది, మేమే ఈ దాడులు జరిపి ఆ జవాన్లు మేము చంపేశామని. ముఖ్యంగా డొక్కరి రాజేష్, డొక్కరి రాజేష్ 25 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లు తాండ్ర. రాజేష్ 5 ఏళ్ల క్రితమే ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. అయితే మరి ఆర్మీకి మరణించిన తర్వాత ఇచ్చే నష్టపరిహారము చాలా తక్కువే. ఎంత ఇచ్చినా తక్కువే. వారి కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా తక్కువే. విలువ కట్టలేము. ఎందుకంటే 130 కోట్ల ప్రాణాల యొక్క విలువ కలిపితేనే భారతదేశ ఆర్మీ జవాన్ల యొక్క విలువతో సమానం. వాళ్ళు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ 3 సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సైనికుల యొక్క విలువ ఎంత అంటే 130 కోట్ల మంది ప్రాణాల విలువతో సమానం. వారికి మరి ఏమి ఇవ్వాలి? ఎంత ఇచ్చినా మనం సరిపోదు. కానీ పాపం వారికి ఎంత జీతాలు ఎంత, వారికి ఇచ్చే డిఏలు ఎంత, ఎలవెన్స్లు ఎంత, చాలా తక్కువ. కానీ ఒక వ్యవస్థను తీసుకురావాలి భారతదేశ ప్రభుత్వం.
ఎవరైతే సైన్యంలో, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ సైన్యంలో చేరుతారో దేశ రక్షణ కోసం, భద్రత కోసం రిటైర్డ్ అయిన తర్వాత 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. వారిని అన్ని డిపార్ట్మెంట్లోనూ నియమించాలి. టీచర్స్, ముఖ్యంగా టీచర్స్గా నియమించాలి ఈ ఆర్మీని. రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ అంతా కూడా టీచర్స్గా ఉన్నట్లయితే ఆ స్టూడెంట్స్లో దేశభక్తిని పెంపొందిస్తారు. వారిలో మంచి క్యారెక్టర్ని నేర్పిస్తారు. తద్వారా మన దేశం సురక్షితంగా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లో, కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బ్యాంకింగ్ కానీ, అన్ని వ్యవస్థల్లోనూ ఈ రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ కనుక రిక్రూట్ చేసినట్లయితే వారిని మనము సగౌరవంగా గౌరవించినట్లుగా ఉంటుంది. వారి దేశానికి చేసిన అన్ని సంవత్సరాల ఫలితంగా ఈ అన్ని డిపార్ట్మెంట్లను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులతోనే నింపాలి. మరి మిగిలిన వారికి ఎలా ఉన్నారు? క్యాజువల్ ఎంప్లాయీగా పెట్టండి. వాళ్ళని 20-25 ఉంటాయి కదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా, 20-25, 30, 40 వేలు ఇవ్వండి. వాళ్ళకి ఓపీఎస్, జీపీఎస్ సమస్య ఉండదు. ఇంకా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు చూడండి, ఎట్లా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి టీఏలు కావాలి, డిఏలు కావాలి, జీతాలు పెంచాలి. 1,00,000 రూపాయలు సరిపోదు, 1,50,000 సరిపోదు, 2 లక్షలు ఎంత ఇచ్చినా జీతం సరిపోదు. ఓపీఎస్ కావాలి. పోనీ సక్రమంగా డ్యూటీలు చేస్తారంటే చాలామంది చేస్తారు, ఎక్కువ మంది నిజాయితీతో చేస్తారు, నిబద్ధతతో చేస్తారు. అటువంటి వారు ఉండటం వల్ల కొన్ని వ్యవస్థలైనా ఇంత కరెక్ట్గా ఉన్నాయి. కొంతమంది అంతా అవారగా తిరుగుతూ ఉంటారు. ఈ ఫోన్లు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతూ సీట్లో ఉండరు. ఏ ప్రభుత్వమైనా కఠినమైన నిర్ణయాలు పెట్టి ప్రభుత్వ డ్యూటీని సక్రమంగా చేయాలంటే ఆ ప్రభుత్వాన్ని దించేయాలి, మాకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని ప్రయత్నం చేస్తారు. వీరికి స్ట్రైక్ చేసే హక్కు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు. వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే స్ట్రైక్ చేసేస్తారు. డిఏ పెంచకపోయినా, డిఏ లేట్ అయినా, జీతం లేట్ అయినా, జీతాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచకపోయినా వెంటనే స్ట్రైకులు చేసేస్తుంటారు. కానీ పాపం సైనికులు ఉన్నారు కదా, మా డిఏ పెంచమని అడగలేరు, మా జీతం పెంచమని అడగలేరు, మా శాలరీ సరిపోదని అడగలేరు. కనీసం స్ట్రైక్ చేయగలరా? స్ట్రైక్ చేయటానికి లేదు, ఏమీ చేయరు. వారికి తెలిసిందల్లా దేశ రక్షణ, దేశభక్తి. ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, దేశాన్ని ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చూడరు. నా దేశము, నా ప్రజలు, ఈ భావం తప్ప వారికి ఏముండదు. అందుకే వారు నిరసన తెలపరు. నిరసన తెలపని ఆ వ్యవస్థలకు మనం ఏమి ఇవ్వాలి? ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎక్కువ జీతాలు, ఎక్కువ అలవెన్స్లు, ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు వారికి ఇచ్చే నష్టపరిహారం కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఇవ్వండి. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలకు రక్షణ కల్పించండి. వారి నిరుపేద కుటుంబం ఈయన రాజేష్. రాజేష్ మీదే ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉంది. ఆ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటప్పుడు ప్రజలు కూడా స్పందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అటువంటి కుటుంబాలకు ఎక్కువ మొత్తాన్ని సహాయం అందించేటట్టుగా మనము సపోర్ట్ చేయాలి. నిజంగా దేశం కోసము పనిచేస్తున్న ప్రతి ఆర్మీ వ్యవస్థలో ఉన్న వారికి, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, అన్ని వ్యవస్థలకు, అందరు ఉద్యోగుల ఆఫీసర్లు కానీ చిన్న లెవెల్ వరకు అందరికీ మనము సెల్యూట్ చేయాలి. వారు లేకపోతే మనం లేము, మనం సుఖంగా ఉండలేము. మన దేశం ఇన్ని సంవత్సరాల నుంచి మన చుట్టూ శత్రు దేశాలే. పాకిస్తాన్తో యుద్ధం చేసినా, చైనాతో యుద్ధం చేసినా, నిరంతరము పాకిస్తాన్ టెర్రరిస్టులతో యుద్ధం చేసినా, ఎంతమంది సంఘ విద్రోహ శక్తులతో యుద్ధం చేసినా ఆర్మీయే కారణం. ఎలక్షన్ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇచ్చేది ఆర్మీ. వరదల సహాయం వచ్చేటప్పుడు సామాన్య ప్రజలకు సహాయం అందించేది ఆర్మీయే. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేనున్నాను అన్న భావంతో సర్వీస్ ఇచ్చేది ఆర్మీయే. అటువంటి ఆర్మీలో ఎవరైనా మరణిస్తే వారికి మనం ప్రగాఢ సంతాపం తెలియజేయటం తప్ప మనం ఏం చేసేది ఏమీ ఉండదు. కానీ ప్రభుత్వమే మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుకుందాం. మరిన్ని విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.